సింగరేణి కార్మికుల సమస్యలపై దూకుడు పెంచుతామని మళ్లీ టీబీజీకేస్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరి ఖనిలోని టీబీజీకేస్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజిరెడ్డి 81 మందితో కూడిన మెగా సెంట్రల్ కమిటీని ప్రకటించారు. ఈ సెంట్రల్ కమిటీలో చీఫ్ జనరల్ సెక్రటరీగా కాపు కృష్ణ, జనరల్ సెక్రటరీగా కె సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాధసుర అమ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నూనె కొమరయ్య, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా పర్లపల్లి రవి, కోశాధికారిగా లౌట్య వెంకటేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎండి జాహిద్ పాషాతో పాటు మరికొంతమందిని ఆయా పదవులకు ఎన్నుకోనున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలమవుతున్న తరుణంలో టీబీజీకేస్ కార్మికుల సమస్యలపై పోరాడడానికి సిద్ధమవుతుందని తెలిపారు. బొగ్గు బ్లాక్ల వేలంపాటను వ్యతిరేకిస్తూ జూలై 1న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై నల్లె బడ్జీల నిరసన, అన్ని గనుల మేనేజర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నామని, 3న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వాల సింగరేణి వ్యాప్తంగా దిష్టి బొమ్మలను దగ్ధం చేయనున్నామని, 6న అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి జీఎంలకు వినతి పత్రాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. జూలై 9న గోదావరి ఖని కేంద్రంగా మెయిన్ చౌరస్తాలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని మిరియాల రాజిరెడ్డి వెల్లడించారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, అవసరమైతే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టే ఆలోచనలో టీబీజీకేస్ నాయకత్వం ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలన్న ఆలోచన కూడా ఉందని తెలిపారు. మన సింగరేణిని మనం కాపాడుకోవడానికి అందరం కలుద్దాం, కేంద్ర ప్రభుత్వం వైఖరిపై పోరాటం చేద్దామని కలిసొచ్చే సంఘాలను కోరారు. ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీని అనౌన్స్ చేస్తా ఉన్నాం. దీంట్లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిటీ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అలాగే దీంట్లో మైనార్టీలను కూడా పరిగణలోకి తీసుకోవడం, రెండవ వర్గీకరణగా యూత్, తర్వాత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళదు ఒక రకంగా, దీంతో పాటుగా అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ అండ్ డిపార్ట్మెంట్, తర్వాత సర్ఫేస్ వారిగా 3 రకాలుగా, తర్వాత డివిజన్ల వారిగా కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కేంద్ర కమిటీ నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం 81 మంది కార్యవర్గంతో ఈ యొక్క సెంట్రల్ కమిటీని ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలి, ఈ బొగ్గు బ్లాకులు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాకులన్నీ కూడా సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలి అనేటువంటి దాంట్లో ఒక ఆందోళన కార్యక్రమాలను కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపట్టడం జరిగింది. దాంట్లో 1వ తారీఖు జూలై 1న ఈరోజు అన్ని బావుల మీద ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుతూ కార్మికులందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ, అదే రోజున ఆ సంబంధిత మైన్ మేనేజర్కి ఒక వినతి పత్రాన్ని ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి, లేకుండానే మాకు కేటాయించాలి ఇతర బ్లాకులు అనేటువంటి డిమాండ్తో వినతి పత్రం ఇస్తూ నల్ల బ్యాడ్జీలతోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 3వ తారీఖున ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ద్వంద్వ వైఖరి అయితేంది, ప్రైవేటీకరణ లేదన్నటువంటి మోడీ ఈరోజు వేలంపాటలో బొగ్గు బ్లాకులను సింగరేణికి సంబంధించినటువంటి వేసి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగట్టే విధంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయినసారి సమ్మెలో పాల్గొన్నటువంటి ఐఎన్టీసీ అయితేంది, వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ ఒక ద్వంద్వ వైఖరితోటి బొగ్గు బ్లాకుల కోసం వేలంలో పాల్గొంటే తప్పేంది, పాల్గొనాలి అనేటువంటి యాజమాన్యం చెబుతూ, యాజమాన్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపెనింగ్కు కిషన్ రెడ్డి గారితో పాల్గొన్నటువంటి బట్టి విక్రమార్క లాంటి వారి యొక్క చర్యలు అయితేంది, ఇవి ఇబ్బందికరంగా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేటువంటి విధంగా ఉన్నటువంటి దృష్టిలో వాళ్ళ దిష్టి బొమ్మలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను తగలబెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ సాయంత్రం పూట ఇక్కడ చౌరస్తాలో అలాగే వివిధ డివిజన్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
9వ తారీఖున గోదావరి ఖని ఇక్కడ చౌరస్తాలోనే పెద్ద ఎత్తున సింగరేణిలో ఉన్నటువంటి అందరూ, ముఖ్యంగా ఈ బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే భూపాల్పల్లి వరకు ఉన్నటువంటి కార్మిక వర్గం పాల్గొనేటువంటి విధంగా ఒక పెద్ద ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నాలో మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారితో పాటుగా కొంతమంది ప్రజాప్రతినిధులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా మా కోల్బెల్ట్ ప్రాంతంలో పోటీ చేసినటువంటి మిగతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి సోదరులు కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తుంది. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు పర్లపల్లి రవి, మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, జాహిద్ పాషా, రొడ్డ సంపత్, చల్ల రవీందర్ రెడ్డి, పోలాడి శ్రీనివాసరావు, పల్లె సురేందర్, శేషగిరి, పులిపాక శంకర్, కొయ్యాడ రమేష్, మధుకర్ రెడ్డి, వాసల్ర గోపి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.